నమస్తే, నేను డాక్టర్ హరీష్ సెనెట్టి. మన జీవితంలో సూపర్ మైండ్ పవర్ మనకి రావాలి అంటే చాలా మటుకు చాలామంది సూపర్ మైండ్ పవర్ని మిస్ ఎందుకు చేస్తారంటే, సూపర్ మైండ్ అంటే అదేదో చాలా గొప్పది, మనకంత తెలివి లేదు బాస్, మనకంత బుర్ర లేదు బాస్, నాకంత లేదు బాస్ అని వాళ్ళని వాళ్ళు శపించుకుంటూ, సూపర్ మైండ్ పవర్ అంటే అదేదో గాల్లోకి ఎగరడాలు, లేకపోతే కళ్ళతో ఇట్లా లైట్లు ఆఫ్ చేయడాలు, ఇలాంటివి అనుకుంటారు. కాదు. సూపర్ మైండ్ పవర్ అంటే మీ మైండ్ మీ కంట్రోల్‌లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టి గుచ్చకుండా, వీక్‌నెస్ లేకుండా, లేజీనెస్ లేకుండా, చేద్దాంలే అంటే అబ్బా! చేద్దాంలే, చూద్దాంలే అని తోసేయకుండా యాక్టివ్‌గా చేయగలిగేది సూపర్ మైండ్. ఈ సూపర్ మైండ్ పవర్ మీకు రావాలి అంటే ఈ చిన్న ఎక్సర్సైజ్‌ని, చిన్న ప్రొసీజర్‌ని ట్రై చేయండి. మన జీవితం అంతా మనము రియాక్షన్‌లో గడుపుతుంటాం. జీవితం అంతా రియాక్షనే. యాక్షన్‌లో ఉండదు. నేనిది చెయ్యాలి, ఇలా ముందుకెళ్ళాలని ఉండదు. ఎంతసేపు రియాక్షనే. వాడలా బిహేవ్ చేస్తాడేమో అని నేను చేయడం. నా జాబ్ నుంచి నన్ను తీసేస్తారేమో అని జాబ్ చేయడం. నాకు ఏదైనా ప్యాషన్ ఉంటే, నా లైఫ్‌లో ఏదైనా గోల్ తగిలితే, నాకేదైనా లైఫ్ పర్పస్ దొరికితే అప్పుడు నేను బిహేవ్ చేస్తాను. అన్నిటినీ రియాక్షన్‌లో బ్రతుకుతుంటాం, యాక్షన్‌లో కాకుండా. ఇప్పుడు కొత్తగా రెస్పాండ్ అని ఓ కొత్త మసాలా యాడ్ చేస్తున్నారు. నేనేమంటా, యాక్షన్‌లో ఉండండి. ఎందుకు రియాక్షన్ అవ్వాలి? ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఏదైనా జరిగింది సీన్, వాట్ నెక్స్ట్ ఐ హావ్ టు డూ అని అర్థం చేసుకోవాలి. చాలామంది మేనిఫెస్టేషన్ అని బాధపడుతూ, ఆలోచిస్తూ మేనిఫెస్ట్ చేయాలనుకుంటారు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఈజ్ యాక్షన్. చెయ్యాలి. ఎవరైతే వేస్ట్, వీక్, డర్టీ మెంటాలిటీతో ఉంటారో వాళ్ళు ఏమీ లేకుండా అన్నొచ్చేయాలనుకుంటారు. నిజముగా అలాంటిది వీక్ మనస్సు. వీక్ మైండ్ ఏం చేస్తుందంటే, ఫ్రీగా ఏదైనా వచ్చేస్తే, ఈజీగా ఏదైనా వచ్చేస్తే, ఏమీ జరగకుండా అన్నీ నాకు వచ్చేస్తే అలాంటివి తీసుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. నిజంగా చెప్తున్నాను, మేనిఫెస్ట్ చెయ్యాలి మీ లైఫ్లోకి ఏదైనా అంటే యాక్షన్లోకి దిగాలి. అది ఒక్కటే మార్గం. యాక్షన్. డూ నౌ. ఏం చెయ్యొచ్చు నేను? 10 కాల్స్ చేశానండి, ఒక్క సేల్ కూడా అవ్వలేదన్నాడా, 1000 కాల్స్. అంతే. ఎక్స్పోనెన్షియల్లీ పెంచండి. 10 కాల్స్ చేస్తే ఒక్క సేల్ కూడా అవ్వలేదు సార్ అన్నానుకో, వాట్ నెక్స్ట్? యాక్షన్. 10ని 100 చేయడం అంతే. 100 చేసినా ఒక్క సేల్ కాలేదన్నానుకో, 100 ఒకటో దానికి అదే రకంగా అంతే ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఓకే. మా 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 గురువు గారు మాకు నేర్పించింది. 100 సార్లు ట్రై చేసావు అవ్వలేదా, కాసేపు కూర్చుని ఏడ్చేసావా, మళ్ళీ మొహం కడుక్కొని మళ్ళీ దిగు. అంతే. మన లైఫ్లో యాక్షన్ ఈజ్ మేనిఫెస్టేషన్. యాక్షన్ చేయనంత వరకు, మనం ఏదైతే కావాలో దానికోసం ప్రయత్నము చేయనంత వరకు నీ లైఫ్లోకి అది రాదు, వచ్చినా ఉండదు. ఒకవేళ బై మిస్టేక్ వచ్చినా అది రోగముతోనూ, అనారోగ్యముతోనూ, మిమ్మల్ని రిలేషన్షిప్స్ని తెగ్గొట్టడం కోసం వస్తుంది. అందుకని జాగ్రత్త పడాలి. ఓకే. సో ఒకవేళ మీకు ఏమైనా మీ లైఫ్లో ఏదైనా సూపర్ మైండ్ సాధించుకోవాలి, మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే ఇవి ఒక జర్నల్ లాగా చేయండి. ఇవి ఒక రాసుకుని చూడండి. ఒక రోజంతటిలో దేనికి రియాక్షనరీగా బతుకుతున్నాను. అదేదో అలా కారు వెళ్తూ అలా తగిలింది, ఉయ్ అని కోపం. ఇది రియాక్షన్ కదా. నేను ఏం యాక్షన్ చేయాలి ఇప్పుడు? దానికి ఏదైనా సర్వీస్ చేయించచ్చా? దాని గురించి ఏదైనా నేను మాట్లాడచ్చా? దానికి ఏదైనా కంప్లైంట్ ఇవ్వచ్చా? లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్ ఉంటుందా? అంతే. అలాగా బయట వస్తువులే కాదు, మన ఆలోచనలు కూడా, మన పరిస్థితులు కూడా, అన్నిటినీ జస్ట్ అబ్జర్వ్ యువర్ ఎమోషన్స్, అబ్జర్వ్ యువర్ థాట్స్, అబ్జర్వ్ యువర్ ఫియర్స్, అబ్జర్వ్ యువర్ డిజైర్స్. కోరికలని, భయాలని, థాట్స్ని, ఎమోషన్స్ని ఈ రోజు నుంచి రియాక్షన్ లేకుండా చూడండి. ఆ ఆలోచన రాగానే నాకెందుకు వచ్చింది ఆలోచన, అమ్మో ఇలా చేయాలా, అలా అయిపోతుందా, ఇలా అయిపోతుంది. నో రియాక్షన్, నో రెస్పాన్స్, జస్ట్ సి. ఈ రోజు నుంచి మీ సూపర్ మైండ్ పవర్ రావాలి అంటే, అఫ్కోర్స్ నేను ఇది క్లాస్లో ఇంకా డీటెయిల్డ్గా నేర్పిస్తాను మీకు. బట్ ఇది ఈజియెస్ట్ మెథడ్. మీరు డైరెక్ట్గా నేర్చుకోవచ్చు, రూపాయి ఖర్చు లేకుండా. ఈ పని చేయండి ఈ రోజు నుంచి. థాట్స్ని, ఎమోషన్స్ని, ఫియర్స్ని, కోరికలని జస్ట్ రియాక్షన్ లేకుండా చూడండి. నాకు చిన్నప్పటి నుంచి కోరికండి, నేను ఏదో డాక్టర్ అవ్వాలి అన్నాడు ఒక అబ్బాయి. ఓకే. ఏం చేస్తున్నావు?
ఏం చేస్తున్నావు? దాని గురించి ఇప్పుడు 10 నిమిషాలు కోరిక అని అనుకోవడం వల్ల ఏమైనా వచ్చిందా? ఆ టైంలో ఒక 2 క్వెషన్‌లు ఆన్సర్ చేసుకోవచ్చు. మేమందరం అలాగే చదువుకున్నాం. అనుకుని ఒక కోరిక ఆ రోజు లాస్ట్ వచ్చాక పెద్ద ఫేస్‌బుక్ పోస్ట్ పెడతారనమాట. ఫైనల్లీ ఐ అచీవ్డ్ మై డ్రీమ్ దట్ ఈజ్ అని. ఓకే. పోస్ట్ పెట్టావు. ఎన్ని రోజులకి? ఆ పోస్ట్ అలా జీవితాంతం ఉంటుందా? మాక్సిమం 5 రోజులు. మహా అయితే 10 రోజులు. చదివిన వాళ్ళలో 90% కుళ్ళు పడి ఏడ్చేవాళ్ళే. మిగతా 10%లో ఒకళ్ళిద్దరికి ఆ ఇంగ్లీష్ అర్థమే కాదు. ఇంకో 8 9 మన వాళ్ళే ఉంటారు. వాళ్ళు నువ్వు ఏది చేసినా, చేయకపోయినా, గెలవకపోయినా చప్పట్లు కొట్టే బ్యాచ్ ఉంటారు. ఎవరి కోసం? ఈ విషయం అర్థం చేసుకొని పెద్ద గోల్ అది తీర్చుకోవడానికే నేను బతుకుతున్నా అనే ఎమోషనల్ డ్రామా నుంచి బయటపడాలి. అదంతా రియాక్షన్. నేనలా ఏదో రోజు గోల్ సాధించి, ఆ సాధించిన గోల్‌ని నేను అలా అనుకుంటాను అని ఈ మధ్య ఎవరో క్రికెటర్స్ గురించి కూడా మాట్లాడుతూ దట్ ఈస్ ద లైఫ్. అలా వాడంత కష్టపడి పైకొచ్చాడు. ఓకే. పైకొచ్చాడు అనుకుందాం. డన్. ఏమైంది? దాని తర్వాత ఏమైంది? 10 రోజుల 15 రోజులు మాట్లాడుకుంటారు మాక్సిమం. తర్వాత ఏంటి? వాడెప్పుడు పడిపోతాడా అని వెయిట్ చేస్తుంటారు. బాగా నెత్తికెక్కిందిరా ఆయనకి పొగరు, అయ్యిందా? ఎగిరెగిరి పడ్డాడు అయ్యిందా? అని మళ్ళీ వాళ్ళే అంటారు. అందుకని ఎవరికో పెద్ద పోస్ట్ పెడదామని చేయకూడదు. నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా? నేను హ్యాపీగా ఉన్నానా లేదా? చాలా సింపుల్ లైఫ్. చాలా సింపుల్. మనం ఏం చేస్తామంటే అదొక కోరిక, అదొక గోల్, అది నేను సాధించాలి. అయిపోయి ఇరుక్కుపోయాం. తిరుగుతూ ఉంటాం చక్రంలో పడ్డట్టు. హామ్స్ట్రింగ్ లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని మనం పట్టి లాగినట్టుగా తిరుగుతూ ఉంటుంది. ఓకే. ఎంతసేపు మనం అందులో ఇరుక్కుపోతామో ఓకే అంతసేపు మనము మీకు తెలియకుండానే ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. ఓకే. ఇది తెలుసుకున్న రోజున యు ఆర్ మోర్ లైక్ చేద్దాం, అన్నీ సాధిద్దాం, వాట్ ఈస్ దేర్? ఏమవుతుందబ్బా లైఫ్లో? ఏమవుతుంది? ఏదైనా అంతే, ఏదైనా సాధించడమే అని అనిపిస్తుంది. అప్పుడు యు ఆర్ డైరెక్ట్లీ ఇన్ ద యాక్షన్. నో మోర్ రియాక్షన్. ఎవడి కోసమో అదేదో చేస్తే ఇదేదో అవుతుంది. నో మోర్ రియాక్షన్. యు ఆర్ జస్ట్ ఆన్ ద యాక్షన్. ఇది సూపర్ మైండ్ పవర్. ఈ సూపర్ మైండ్ పవర్లో ఎమోషన్స్ అనే నాటకాన్ని తీసి పక్కన పెట్టి జస్ట్ బ్రూటల్ యాక్షన్ చేస్తున్నా, సాధిస్తున్నా అంతవరకే. ఎవడు చూస్తాడా చూడడా, సాధించలేదు తీసి పక్కన పెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అంతే. ఇందులోంచి మన లైఫ్లో నేర్చుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం, ఐ యామ్ నాట్ లివింగ్ ఎ రియాక్షనరీ లైఫ్. స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరిగినట్టు తిరిగే పరిస్థితి లేదు. మనం వీఆర్ డిఫరెంట్ అనేది తెలుసుకుంటాం. సో సూపర్ మైండ్ పవర్ మనకి April 27 స్టార్ట్ అవుతుంది. మీకు నిజంగా లైఫ్ని ఒక డిఫరెంట్ యాంగిల్లోంచి చూడాలి, బ్రూటల్గా మీరు చెప్పింది చేస్తాం సార్ 108 డేస్, మీరు ఏది చెప్తే అది చేస్తాం, చేంజ్ మై లైఫ్ అంటే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మనము చాలా బోలెడని విషయాలు మన లోపల ఉండే న్యూరోనల్ పిల్లర్స్, న్యూరోనల్ కెమిస్ట్రీ, న్యూరోకెమిస్ట్రీ మార్చుకుని మంచి 3 phase మెడిటేషన్తో బ్యూటిఫుల్గా లైఫ్ని చేంజ్ చేద్దాం. రైటా? మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మళ్ళీ క్లాస్తో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.